హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పిజ్జాలో స్పెషల్ ఏంటంటే దీనిలో మనం పిజ్జా సాస్ కానీ అలానే చీజ్ కానీ అస్సలు యూజ్ చేయమండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ కూడా బయట తీసుకునే పిజ్జా టేస్టే ఉంటుంది. పిజ్జా సాసు అలానే చీజు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవేమీ లేకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది టేస్ట్. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పిజ్జా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా పిజ్జా బేస్ కోసం మిక్సింగ్ బౌల్లోకి ఇలా 1/2 కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి. అలానే ఇంకొక 2 స్పూన్లు మైదాపిండిని తీసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఒకవేళ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈనో పౌడర్ అనేది మనకి చిన్న షాపుల్లో కూడా అవైలబుల్గానే ఉంటుందండి, విలేజ్ల్లో కూడా. 2 స్పూన్స్ వరకు పాలను తీసుకుని దానిలో ఈనో పౌడర్ని కలుపుకొని అప్పుడు ఆ పాలను పిండిలో యాడ్ చేసుకోండి. తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక 3 స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని పెరుగు పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అవసరమైతే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దు. పిండి అనేది ఎంత బాగా కలిపితే మనకి పిజ్జా బేస్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఓపికతో ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పిండిని జల్లుకుంటూ అవసరమైతే 8 నిమిషాల తర్వాత అండి ఇది చూసారు కదా మనకి పిండి అనేది ఎంత స్మూత్గా అయిపోయిందో. తర్వాత 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. సాస్ కోసం ఇక్కడ కుక్కర్ తీసుకుని దానిలోకి ఒక చిన్ని ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే చిన్ని అల్లం ముక్క, దానితో పాటే 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అంటే సగం వెల్లుల్లిపాయ అండి. అలానే ఒక చిన్ని టమోటాను కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. దానితో పాటే అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు వైట్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వైట్ క్రీమ్ అంటే ఏమీ లేదండి, చీజ్కి బదులు ఇక్కడ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు వెన్నని యాడ్ చేసుకోవాలి. వెన్నకి బదులు మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. వెన్న బాగా కరిగిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ మైదాపిండి అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లోలో పెట్టుకుని 3 to 4 మినిట్స్ అయినా 4 మినిట్స్ తర్వాత అండి ఇది 1/2 కప్ వరకు పచ్చిపాలను యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. పాలలో అనేది అసలు వాటర్ యాడ్ చేయకూడదు, చిక్కటి పాలు వేసుకుంటేనే ఈ క్రీమ్ అనేది మనకి చీజ్ టేస్ట్ వస్తుంది. పాలు మొత్తం అయ్యే వరకు అలా కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ మాత్రం లోలోనే ఉండాలి. పాలు వేసిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. క్రీమ్ అంతా బాగా దగ్గర పడిన తర్వాత లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా, ఎక్కువ కాదండి, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇది బాగా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ను వేసుకోవాలి. అలానే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు కారం, అలానే
టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు ఓరిగానోను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదేంటంటే వామాకు ఉంటుంది కదండి, ఆ వామాకును పెనం మీద వేసి ఏమీ వేయకుండా అలా డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేస్తేనే ఈ ఓరిగానో అండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కాకపోతే వామాకు చెట్టు అనేది చాలా వరకు ఇళ్లలో ఉంటుంది కదండి, అలా ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ పేస్ట్ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఎంతలా మగ్గాలంటే దీనిలోంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి 5 నిమిషాల్లో ఈ సాస్ అనేది తయారైపోతుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలి. ఎంతలా ఫ్రై అవ్వాలంటే ఈ పేస్ట్లోంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. గంట తర్వాత పిండిని మొత్తం ఒక 2-3 నిమిషాలు ఒకసారి మొత్తం బాగా కలుపుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో ఇలాగా పూరీలాగా చేసుకోవాలి. మరీ పల్చగా కాదండి, అలా అని మరీ దలసరిగా కాదు. పిజ్జా బేస్ అనేది మనకి మీడియంగా ఉంటుందండి. ఇలా పిజ్జా బేస్ తయారు చేసుకున్న తర్వాత ఏ ప్లేట్లో అయితే పిజ్జా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని మైదా పిండిని ఇలా పైన చల్లుకుని పిజ్జా బేస్ని వేసుకోవాలి. బేస్ అంతా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత పిజ్జా బేస్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సాస్ ఉంది కదండి, దాన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత దాని మీదే వైట్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వైట్ క్రీమ్ని కూడా, టొమాటో పేస్ట్ అలానే వైట్ క్రీమ్ బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా అంతా మరి చివర్ల వరకు వెళ్ళకూడదండి, వీడియోలో చూపిస్తున్న వరకు సరిపోతుంది. ఇప్పుడు పిజ్జా మీద వెజ్జెస్ని యాడ్ చేసుకోవాలి. వెజ్జెస్ ఇక్కడ నేను క్యాప్సికమ్, టొమాటో, స్వీట్ కార్న్ అలానే ఉల్లిపాయ ముక్కలను తీసుకున్నాను. స్వీట్ కార్న్ అనేది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. క్యాప్సికమ్ అనేది అందరికీ అవైలబుల్గానే దొరికేస్తూ ఉంటుంది కదండి. ఇలా మనకి నచ్చిన విధంగా పిజ్జాను డెకరేట్ చేసుకోవాలి. వెజ్జెస్ అని వేసిన తర్వాత పైన కూడా వైట్ క్రీమ్ను అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇలా అక్కడక్కడ వేసుకుని తర్వాత ఇలా పిజ్జా ప్లేట్ని ఒకసారి ట్యాప్ చేస్తే మనకి ఆ క్రీమ్ అనేది కిందకి వెళ్తుంది. తర్వాత స్పూన్తో పైన అలాగా అప్లై చేసుకోవాలండి. గట్టిగా అప్లై చేయకూడదు, జస్ట్ వెజ్జెస్కి క్రీమ్ అంటుకునేలాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇలా పైన వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని చిల్లీ ఫ్లెక్స్ అని కూడా అంటారండి. ఎండుమిర్చికి బదులు మీరు లైట్గా కారానైనా యాడ్ చేసుకోవచ్చు. పైన ఓరిగానోను కూడా లైట్గా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగుంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నా. తర్వాత స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని దానిలో ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ యొక్క బదులు మీరు ఇసుక వేసుకోవచ్చు లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు స్టవ్ మీడియంలో హీట్ అవ్వనివ్వాలి. ఆ పెనం బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి జాగ్రత్తగా ఈ పిజ్జా ప్లేట్ని దానిలో పెట్టుకోవాలి. పిజ్జా ప్లేట్ పెట్టుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని 20 నుంచి 25 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. 25 నిమిషాల తర్వాత అండి ఇది దానిలోంచి పిజ్జా ప్లేట్ని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ పెనంలోనే వదిలేస్తే పిజ్జా అనేది ఆ హీట్కి మాడిపోతుంది. కాబట్టి 25 నిమిషాల తర్వాత ఆ ప్లేట్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ కదండి పిజ్జా తయారు చేసుకోవడం. బయట కొనే పని లేకుండా ఈ పిజ్జా సాస్, చీజ్ ఏమీ లేకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే పిజ్జాని శుభ్రంగా రెడీ చేసుకుని తినేయొచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.